ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాట వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 12వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా? ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని ఆయన్ని అడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను. వారు తెచ్చిరి. ఆయన, ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారి నడుగగా, వారు కైసరివి అనిరి. అందుకు యేసు, కైసరివి కైసరుకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పగా, వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం ధ్యానించినప్పుడు యేసయ్య పలికిన మాటలలో ఒక అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన మాటను మనం ధ్యానిస్తున్నాం. ఈ వచనాలలో, ఈ వాక్య భాగములో చాలాసార్లు మనం ఎదుర్కొంటున్న సమస్య యేసు ప్రభు సునాయతంగా ఎలా దానిని అధిగమించాడో మనము నేర్చుకోగలుగుతాం. సాధారణంగా మనుషులకు పొగడుదల అంటే గొప్ప ఇష్టం. ఎవరైనా మన ముందుకొచ్చి గనుక మరి పొగుడుతూ మాట్లాడితే మనం ఎంతగానో పొంగిపోతాం. వారు నా గురించి ఎంత గొప్ప అభిప్రాయము, ఎంత మంచి మాట్లాడుతున్నారు అని అనుకుంటాం. కానీ యేసు ప్రభువారు ఈరోజు తన మాటలలో మనకు చక్కని పాఠాలు నేర్పిస్తున్నారు. ఎందుకంటే ఆ పొగుడుదల వెనకల మనను చిక్కులో పెట్టాలన్న ఆలోచనతోనే మనుషులు మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడతారు. ఇక్కడ కొంతమంది ప్రధాన యాజకులు, పరిసయ్యులను, అలాగే కొంతమంది హేరోదీయులను వారు పంపిస్తూ వారు ఏం చేస్తున్నారు అంటే, యేసు ప్రభును ఒక ప్రశ్నించడానికి వారిని మరి ప్రభుకు చిక్కులు పెట్టాలని, తనను ఎలా అయినా సరే ఒక తప్పుదారిగా మార్చాలని తన యొద్దకు వచ్చి మాట్లాడడం ప్రారంభించారు. వారు ఏమని ప్రశ్నిస్తున్నారు తెలుసా? వారు అంటున్నారు, బోధకుడా, నువ్వు సత్యవంతుడవు, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. వారు ఎంతగా పొగుడుతున్నారు గమనించండి. నా సోదరి, నా సహోదరుడా, చాలాసార్లు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బాగా పొగుడుతున్నారు అంటే వెనకల ఏదో ఒక రహస్యం ఉంది అని అర్థం చేసుకోండి. నిజముగా మనను ఇష్టపడేవారు, నిజముగా మనమంటే ఆనందించేవారు పొగడరు. కొన్నిసార్లు గద్దిస్తారు, మందలిస్తారు, కోపగిస్తారు, మన క్షేమము కోరుతారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి కొందరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నువ్వు సత్యవంతుడు, నువ్వు ఎవరికి లక్ష్య పెట్టవు, అలాగే నువ్వు మోమాటము లేని వాడవు, దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు అని గొప్ప గొప్ప మాటలతో ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా మిమ్మల్ని పొగుడుతున్నారు అంటే ఈ పాఠాన్ని మనకు ఒక అద్భుత సత్యము నేర్పిస్తుంది. ఏంటి ఆ పాఠం అంటే, పొగిడినటువంటి ప్రతి వ్యక్తి వెనకల ఒక వ్యూహం ఉంటుంది. మనకేదో చిక్కులో పెట్టాలన్నటువంటి ఆలోచనతో, తలంపులతో, దురుద్దేశములతో మన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అది మనము మన ప్రభు అయిన యేసు మాట ద్వారా నేర్చుకుంటున్నాం. యేసయ్య దగ్గరికి కూడా వచ్చి, ఆయన వాస్తవంగా సత్యవంతుడే, కానీ ప్రత్యేకంగా
నువ్వు సత్యవంతుడవు, నువ్వు ఎవరికి లక్ష్య పెట్టవు, నువ్వు ఎవరికి మోమాటం లేనివాడుగా ఉంటావు, అలాగే నువ్వు దేవుని మార్గము సత్యంగా బోధించువాడవని మాకు తెలుసు అని 4 మాటలతో ఆయనకి బాగా ఎత్తి పట్టుకొని ప్రశంసించినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నా సోదరి, నా సహోదరుడా, చాలాసార్లు ఎవరైనా గనక మన దగ్గర నుంచి లబ్ధి పొందాలనుకున్నప్పుడు మీరు లేకపోతే కాదండి, మీరు చాలా మంచివారండి, మీరు అన్నీ చేయగలరండి అని గొప్పగా మన గురించి గనక వారు 4 మాటలు పలికినప్పుడు మనం ఎప్పుడు కూడా ఆ మాటలకు లోబడిపోయి వారి చిక్కులో పడిపోకూడదు. వారు తనను పొగుడుతూ ఒక ప్రశ్న తన ముందు పెట్టారు. ఏంటి అంటే, కైసరికి పన్నిచ్చుట న్యాయమా కాదా? ఎందుకంటే అప్పటికి రోమ ప్రభుత్వం కింద ఈ యొక్క యూదులందరూ కూడాను జీవిస్తున్నారు. వారు తమ సంపదనలో, తమ ఆస్తిలో, తమ రాబడిలో కైసరికి పన్ను చెల్లిస్తున్నారు. ఆ దేశంలో యూదుల కరెన్సీతో పాటు, షేకెల్తో పాటు ఈ రోమియోల యొక్క కరెన్సీ కూడా పనిచేస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, వారు అంటున్నారు, మేము కైసరికి పన్నిచ్చుట న్యాయమా కాదా? ఒక రెవల్యూషన్ తీసుకొస్తున్నాడు కదా యేసు ప్రభువారు, దైవరాజ్యము సమీపించింది అని. ఈ లోక రాజ్యముల గురించి ఆయనకున్నటువంటి వ్యూ ఏమిటి? వీరేమి అనుకుంటున్నారంటే, ఒకవేళ కైసరికి గనక పన్ను ఇవ్వకూడదు అంటే తిరుగుబాటు స్వభావము మనకు ప్రేరేపిస్తున్నాడని అపనింద మోపుదాం అనుకుంటున్నారు. అందుకే ప్రభును ప్రశ్నిస్తున్నారు, మేము కైసరికి పన్నిచ్చుట న్యాయమా కాదా, ఇచ్చేదమా ఇవ్వకుందమా అని చెప్పి యేసు ప్రభును అడిగినప్పుడు, యేసు ప్రభు వారు అంతరంగము నెరిగినవాడు, మనిషి హృదయ స్థితిని ఆయన జాగ్రత్తగా గమనించి గ్రహించగలిగేటటువంటి వాడు, హృదయాలను పరిశోధించగలిగిన వాడు. అందుకే ఆ మాట ఎంత క్లియర్గా ఉంది చూడండి. వారి వేషధారణను ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. అవును, దేవునికి ఏదో ఒక విషయంలో, ప్రభుని యేసుక్రీస్తుకు ఏదో ఒక విషయంలో చిక్కులు పెట్టాలని ప్రశ్నలు పట్టుకొని వస్తారు. నా ప్రియ సోదరి, సహోదరుడా, నువ్వు దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించినప్పుడు, న్యాయంగా జీవించినప్పుడు నిన్ను కూడా శోధించేవారు రకరకాల ప్రశ్నలు పట్టుకొని నీ దగ్గరికి వస్తారు. నిన్ను రకరకాల ప్రశ్నలు గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటారు. నీ అంతటా నువ్వు సమాధానం చెప్పవద్దు, దేవుని సహాయం అడుగు. దేవుని యొక్క పరిశుద్ధాత్మిక సహాయాన్ని కోరుకున్నప్పుడు ఎవరికి ఎలాంటి జవాబు ఇవ్వాలో, ఎవరికి ఎలాంటి ప్రత్యుత్తరం ఇవ్వాలో పరిశుద్ధాత్మకు బాగా తెలుసు. ఇక్కడ యేసు ప్రభు వారు తను ఆత్మతో నింపబడిన వారు, ఆత్మచేత నడిపించబడువాడు, పరిశుద్ధాత్మతో నింపబడినవాడు కనుక ఆయన వెంటనే వారికి త్వరపడి జవాబివ్వాల. ఆయన ఏమంటున్నారంటే, ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడి. ఒక మాట మనం గమనించాలి, యూదులు వాడేది షేకెల్, ఈ రోమీయులు వాడేది దెనారము. అయితే యేసుప్రభు వారు అంటున్నారు, ఒక దేనారము నా యొద్దకు తీసుకుని రండి, అది చూపించండి అని వారికి అడిగినప్పుడు ఒక దేనారము యేసుప్రభు దగ్గరికి వారు తెచ్చి ఇచ్చారు. అప్పుడు యేసుప్రభు ఆ దేనారము వారికి చూపిస్తూ, ఈ రూపము ఎవరిది, పై వ్రాత ఎవరిది అని వారిని అడిగినప్పుడు ఆ దేనారం పైన ఉన్నటువంటి ఆ ముఖ చిత్రము కైసరిది. ఎందుకంటే ఆ సీజర్ ఆగస్టిన్ ఈ యొక్క కైసర్ అనేటటువంటి వ్యక్తి వారి యొక్క అధినేత, చక్రవర్తి. ఎవరైతే చక్రవర్తిగా ఏలుబడి చేస్తారో వారి యొక్క ముఖరూపముతో ఆ దేనారమును ముద్రిస్తారు. యేసు ప్రభువారు ఆ దేనారము చూపించి అంటున్నాడు, ఈ రూపము ఎవరిది, ఆ పై రాత వారి యొక్క
వ్రాత సంతకాలు అవన్నీ ఎవరివి అని అడిగినప్పుడు వారు సున్నితంగా జవాబిస్తున్నారు, అది కైసరివి. అవును, ఏలుబడి చేసే చక్రవర్తి అయిన రోమా సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి కైసరివి. కైసరు రూపము, కైసరు యొక్క వ్రాత ఆ యొక్క నాణెం పైన ఉంది. వెంటనే యేసుప్రభువారు వారికి ఒక మాట అంటున్నారు. వారు తెచ్చి చూపించిన తర్వాత యేసుప్రభువారు అంటున్నారు, కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి చెల్లించుడి. ఈ మాట వారితో చెప్పిన వెంటనే బహుగా ఆశ్చర్యపడ్డారు. నా ప్రియ సోదరి సహోదరుడా, అనేక స్థలాలలో అనేక మంది ప్రజలు ఈ చందా గురించి కానీ డబ్బుల విషయంలో కానీ సమస్యలు పెట్టి చాలా దారుణంగా సంఘాలకు హింసించడం ప్రారంభిస్తూ ఉంటారు. ఆ రోజు యేసు ప్రభువారు అంటున్నారు, కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. ఎస్, ఈ లోకరీత్యగా ఏ ట్యాక్స్ అయితే పే చేయాలో, ఏవైతే మనము మరి పన్ను కట్టాలో, ఆ పన్ను కట్టే విషయంలో మనం జాగ్రత్త వహించి ఎవరికి సంబంధించిన పన్నులు వారికి కట్టాలి. మనము దేవుని బిడ్డలం కాబట్టి మేము ఇవన్నీ చేయక్కర్లేదు అని చెప్పకూడదు. మనం దేవుని బిడ్డలమే, కానీ మనం ఉండేది లోకంలో కదా. ట్రైన్ ఎక్కినా, బస్సు ఎక్కినా, ఫ్లైట్ ఎక్కినా, దేంట్లో ప్రయాణం చేసినా టికెట్ అనేది తీసుకోవాలి. అందుకే బస్సు మీద కూడా వాళ్ళు రాస్తారు, టికెట్ లేని ప్రయాణము నేరం, దానికి మరి 500 రూపాయలు రుసుములు చెల్లించాలి, లేక ఒక 6 మాసాలు జైల్లో ఉండాలి అని. అవసరమా మనకి? మేము దేవుని బిడ్డలం కాబట్టి జైలుకి వెళ్ళము, మేము దేవుని బిడ్డలం కాబట్టి మేము ట్యాక్స్ కట్టము, టికెట్ లేని ప్రయాణం చేస్తామందాం, అది మూర్ఖత్వం. ఎప్పుడు అలాంటి పిచ్చి పనులు దేవుని బిడ్డలు చేయకూడదు. ఎక్కడ ఎవరు ఎంతటికి మనము పన్ను చెల్లించాలో అది చెల్లించాలి. ఎందుకంటే లోకంలో ఉన్నాం కనుక, లోకం నుంచి వెళ్ళిపోలేదు కదా మనం. యేసే ఆ పాఠం మనకు నేర్పిస్తున్నాడు. కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. లోకరీత్యా ఏవైతే పన్ను చెల్లించాలో, ఏవైతే లోకంలో ఇంపార్టెన్స్ మన గ్రామానికి కానీ లేకపోతే మన ప్రభుత్వానికి కానీ ఏదైతే కట్టాలో అది కట్టేసి మనము ఫ్రీ అవ్వాలి. మనం వారికి చెల్లించని వారుగా మనము ఏదో తప్పించుకొని తిరిగే క్రైస్తులుగా ఉండొద్దు. దేవునికి మహిమకరంగా మనము మహారాజు యొక్క కుమారులు కుమార్తెలు, మనము ఒక మాటతో చెప్పాలంటే పరదేశులము, దేవుని రాజ్య సంబంధులము. ఈ భూలోకంలో ఉన్నంత కాలము మనం ట్యాక్స్ పే చేయాలి. భూలోకంలో ఉన్నంత కాలము మరి ఈ లోకానికి మనం పన్ను చెల్లించాల్సిన వారమై ఉన్నాము. కనుక దేవుని బిడలు దేవునికి సంబంధించిన ఆ కృతజ్ఞతలు, ఆ భక్తి విశ్వాసము, దేవుడు చెప్పిన 10వ వంతు కానీ, దేవుడిచ్చిన కానుకలు కానీ, దేవుడు చెప్పినటువంటి కృతజ్ఞత కానీ, ఇవన్నీ దేవునిది దేవుడికి చేయాలి. చాలామంది దేవునికి చెల్లించకుండా లోకరీత్యగా ఉండిపోతున్నారు. కొంతమంది ఇటు దేవుడికి ఇవ్వరు, అటు లోకానికి ఇవ్వకుండా ఏమంటే మేము క్రైస్తులం అని చెప్పి అబద్ధాలు చెప్పి బతుకుతూ ఉంటారు. ఈరోజు ఇలాంటి క్రైస్తుల వలన సంఘాల్లో, సమాజంలో విపరీతమైన గొడవలు వస్తున్నాయి. దయతో అలా చేయమకండి. దేవునివి దేవునికి ఇవ్వండి, లోకానికి చెల్లాల్సింది లోకానికి చెల్లించండి. కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. యేసయ్య జవాబు చెప్పి వాళ్ళందరూ నోరు మోయించాడు. ఈరోజు మనము యేసే చెప్పిన మాట చొప్పున జీవించి ఎవరు మన ఎదుట నిలబడి మనకు ఇబ్బందులు కలుగ చేయకున్నట్లుగా మనం ధైర్యంగా దేవుని మహిమ కొరకు జీవించే మరి వ్యక్తులుగా, ఆత్మీయులుగా సిద్ధపడదాం. తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ దినము ప్రభువా, దేవునివి దేవునికి ఇవ్వాలని, కైసరివి లోకానికి సంబంధించింది లోకానికి ఇవ్వాలని చక్కటి ప్రభువా జవాబును మాకు నేర్పించారు. చాలాసార్లు మా మధ్య గొడవలకు, సమస్యలకు తావు తీయకుండా ప్రభువా యథార్థంగా మీ నామానికి మహిమకరంగా సత్యవంతుడైన మా ప్రభువుకు లోబడి మేము జీవించే కృపనివ్వండి తండ్రి. మీ నామానికి మహిమకరంగా మమ్మలను వాడుకున్నామని
కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.